హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు లోకి మహి వ్లాగ్స్. ఇవాళ మనం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఒక 4 మెంబర్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ 1/2 kg చికెన్, తర్వాత ఫ్రై ఆనియన్స్ తీసుకున్నాను, తర్వాత అదే ఆయిల్ తీసుకున్నాను, తర్వాత పసుపు, కారం, ఉప్పు, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా తీసుకున్నాను. ఈ కప్పుతో నేను 3 cups రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుందాం. వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఒక 2.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక నిమ్మరసం వేసుకున్నాను. ఒక నిమ్మకాయతోటి ఒక కప్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను. ఫ్రై ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొన్ని గార్నిష్కి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అది మిక్స్ చేస్తున్నాను, బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రైస్కి బాయిల్కి వాటర్ పెట్టాను. అందులో గరం మసాలా, చెక్క, ఇలాచీ, సాజీరా, లవంగాలు వేసుకున్నాను. కొంచెం 1/2 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే నేను ముందు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని పక్క స్టవ్ మీద సిమ్ పైన పెట్టాను. తర్వాత నేను బాయిల్ వాటర్ పెట్టాను కదా, అది మరుగుతుంది చూడండి. ఇప్పుడు మన వాటర్ మరిగిపోయాయి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి. ఒక 80% రైస్ ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చికెన్ ఒక్కసారి కలిపి పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను చికెన్, ఎందుకంటే పీస్ మంచిగా బాయిల్ అవుతుందని. ఇప్పుడు రైస్ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది, ఒక 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనము తీసుకొని ఇప్పుడు మనం చికెన్ స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్లో రైస్ షిఫ్ట్ చేసుకుందాము. మన గిన్నె కింద పెట్టుకొని ఒక్కసారి చికెన్ కలుపుకొని రైస్ దాని మీద వేస్తాను. లేయర్ లాగా వేస్తే సరిపోతుంది, కొంచెం వాటర్ తీసేసుకుంటూ వేస్తే సరిపోతుంది. చూడండి, మనం రైస్ ఇలా వేసుకోవాలి.
రైస్ మొత్తం లేవల్గా చేసేసుకొని ఒక 2 టైమ్స్ మనం రైస్ని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసేసుకొని మన దగ్గర పెంక ఉంటుంది కదా, స్టవ్ వెలిగించి పెంక పెట్టుకోవాలి. ఎందుకంటే బిర్యానీ మాడకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో 6 minutes నేను బిర్యానీని పెడుతున్నాను. దానిపైన కొంచెం వాటర్ గిన్నె పెట్టి వెయిట్ కోసం పెట్టాను. ఇప్పుడు ఒక 6 minutes అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి బిర్యానీ చూద్దాం. ఓకే, బిర్యానీ కొంచెం మంచిగా అయింది కదా. ఇప్పుడు మనము బిర్యానీ మధ్యలో హోల్స్ చేసుకుందాము. నేను స్పూన్తో హోల్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కలర్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్. ఇప్పుడు నేను దాన్ని పాలల్లో మిక్స్ చేసి చేసుకున్న హోల్స్లలో వేస్తున్నాను. అలాగే ఒక లెమన్ కూడా వేసుకుంటున్నాను. నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఒక లెమన్ తీసుకున్నాను. తర్వాత గార్నిష్ కోసమని ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. పుదీనా కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు మనం ఒక 8 minutes బిర్యానీని లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఒక 8 minutes పెట్టేద్దాము. దీని మీద కొంచెం వెయిట్ పెడదాం. అప్పటి వరకు మనం రాయితా చేసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలి. నేను హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక సగం పచ్చిమిర్చికి మనకు స్పైసీకి తగ్గట్టు పుదీనా వేసుకున్నాను. ఒక హాఫ్ టమాటో వేసుకున్నాను. కొంచెం సగం స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే బిర్యానీలో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాంట్లో పెరుగు వేసేసుకుందాం. ఒక్కసారి నేను అన్నీ స్మాష్ చేశాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందని. మీకు అలా నచ్చకపోతే ఎలాగైనా చేసుకోవచ్చు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెరుగుని కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి స్పూన్తో కలిపి చూద్దాము. నాకు ఈ క్వాంటిటీలో సరిపోయింది కాబట్టి ఇంకా చూడండి, రాయితా రెడీ అయిపోయింది. ఇప్పుడు 8 minutes అయిపోయింది. మనం బిర్యానీ ఒకసారి చూసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా మన చికెన్ బిర్యానీ రెడీ. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఒక్కసారి మనం స్పూన్తో చూసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోకుండా. చూడండి, చికెన్ కూడా సాఫ్టీగా ఉడికింది చూడండి. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ విత్ రాయితా తోటి. థ్యాంక్ యూ.